బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్షకు అనుమతినివ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ ప్రభుత్వం లేదా కోర్టు నుంచి అనుమతి లభించకపోతే ఇంటి నుంచే దీక్ష చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈ రోజు నుంచి 72 గంటల పాటు కూడా నిరాహార దీక్షకు అనుమతినివ్వాలంటూ కూడా ఆమె ప్రభుత్వాన్ని అలాగే కోర్టును కోరడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈ రోజు నుంచి దీక్ష చేపడుతున్నారు. 72 గంటల పాటు ఈ దీక్ష నిరాహార దీక్ష అనేది చేపడుతున్నారు. ఇందిరా పార్క్ వద్ద చేస్తున్న ఈ దీక్ష శాంతియుతంగా చేస్తామని చెప్పి దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు కేవలం ఈ రోజు వరకే, అంటే దాదాపు 6 గంటల వరకే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 72 గంటల దీక్షపై కొంత సందిగ్ధత కొనసాగుతుంది. అయితే మాత్రం చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం తాము చేస్తున్న దీక్ష శాంతియుతంగా చేస్తున్నాం కాబట్టి 72 గంటల పాటు తాము దీక్ష చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. కవిత చేసిన దీక్షకు ఇప్పటికే ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా కుల సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి. 115 సంఘాలు ఇప్పటికే ఈ దీక్షలో పాల్గొనేందుకు తమ సంసిద్ధతను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అంటే పోలీసులు కేవలం ఈ ఒక రోజు మాత్రమే అనుమతించిన నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ జాగృతి గారి అదేవిధంగా స్కూల్ ఫ్రంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించిన లంచ్ మోషన్ పిటిషన్ లో కోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో బిల్లును ఆమోదించడం జరిగింది. ఆ బిల్లును గవర్నర్కు అక్కడి నుంచి రాష్ట్రపతి వద్దకు పంపించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా రీసెంట్ గా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా ప్రస్తుతం ఆమోదం పొందలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి గవర్నర్ దగ్గర కానీ అదేవిధంగా రాష్ట్రపతి వద్దకు వెళ్లి ఒత్తిడి కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించి అక్కడ ఒత్తిడి చేస్తున్న ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయడం వల్ల ప్రయోజనం ఏంటంటే కూడా అదేవిధంగా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తే ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం మేము వెళ్తున్నాం, మీరు రండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మంచి పొన్నం ప్రభాకర్ చెప్పడం బాధాకరం అని చెప్పేసి ఇట్లా చెప్తే ఎవరు వస్తారు? అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే అటు పార్లమెంటు పై ఒత్తిడి తీసుకురావచ్చు. అదేవిధంగా రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్రపతి వివరించే అవకాశం ఉంటుంది. కానీ అలా చేయకుండా కేవలం మేము వెళ్తున్నాం, మీరు రండి అనేది సరైనది కాదు అంటూ సైతం వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ఆమోదించి అంటే కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆమోదించాల్సిన బాధ్యత బీజేపీపై ఉంది. అయితే బీజేపీకి సంబంధించి ఇక్కడ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదు. అందులో 2 బీసీ బిడ్డలు ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఇందిరా పార్క్ వద్ద మొన్న బీజేపీ ఏదైతే బీసీ రిజర్వేషన్ కోసం ధర్నా చేసిందో ఆ ధర్నా అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించి అంటే బీసీ రిజర్వేషన్ అంశంలో 10% ముస్లింల కోటాను తొలగిస్తే ఆమోదిస్తామంటూ కూడా కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆమె తప్పుకోవడం జరిగింది. అంటే మీకు సంబంధించిన రాష్ట్రాల్లో ఈ రిజర్వేషన్ అమలు చేయలేదా, ఇక్కడికి వచ్చరికి ఎందుకు కొరీలు పెడతారంటూ కూడా ఆమె ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు కవిత చేస్తున్న దీక్ష అనేది చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆమె చేస్తున్న దీక్ష దాదాపు 115 సంఘాలు కుల సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. అదేవిధంగా ఉదయం 9 గంటలకు నందీనగర్ లోని తన నివాసం నుంచి కవిత బయలుదేరారు. అక్కడి నుంచి కొంతమంది సంఘాలు అదేవిధంగా మద్దతు తెలిపే వాళ్ళంతా కూడా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సమాచారం ఉంది. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా ఇందిరా పార్క్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు దీక్షను ప్రారంభిస్తారు. అయితే ఇప్పటికే బీసీ సంఘాలకు పెద్ద ఎత్తున కవిత బీసీ మద్దతు తెలిపిన నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసులు ఈ ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో దీక్ష కంటిన్యూ అవుతుందా లేదనేది చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కోర్టు మధ్యాహ్నం తర్వాత ఎలాంటి తీర్పు ఇస్తుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కవిత బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇటు ప్రభుత్వంపై అటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలాగా తాము దీక్ష చేస్తున్నామని చెప్పేసి శాంతియుతంగా చేసిన ఈ దీక్షకు ప్రభుత్వం పూర్తిగా సహకరించాలంటూ కూడా ఆమె ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి గతంలో తాము చేసిన ఏదైతే పోరాటం కానీ ఒత్తిడి కానీ ఉందో ఆ ఒత్తిడి ఫలితంగానే ప్రభుత్వం ఇటు శాసనసభలో కానీ మండలిలో కానీ బిల్లు తీసుకొచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది చాలా సంతోషకరం. అంటే షార్ట్ కట్ రూట్ లో ప్రభుత్వం బిల్లు రాష్ట్రపతి ఆమోదించకపోవడం వల్ల షార్ట్ కట్ లో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాన్ని స్వాగతిస్తూ తాము సంబరాలు చేస్తున్నాము. ఆర్డినెన్స్ ఆమోదిస్తే కూడా తాము దాన్ని స్వాగతిస్తామని చెప్పి మద్దతు తెలిపేందుకు కూడా సిద్ధమని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ దీక్ష అనేది ఏ విధంగా ఉండబోతూ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 115 కుల సంఘాలు దీంట్లో పాల్గొంటాయి కాబట్టి రోజుకు 40 మంది చెప్పిన అంటే కులాలకు సంబంధించిన ప్రతినిధులు రోజుకు 40 మంది చెప్పిన మాట్లాడితే దాదాపు 72 గంటలు కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆమె కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.